ఈ వీడియోలో మీకు ఆంధ్ర స్పెషల్ మసాలా గుత్తొంకాయ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాము. వంకాయల్ని వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత వెజల్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇందులో మనకి వేరుశెనగుళ్ళు వేయించుకుని అలాగే శనగపప్పు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మినపప్పు, అలాగే ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా మనం డైరెక్ట్గా ముక్కలు వేసుకుంటున్నామండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇది మసాలా కొంచెం వాటర్ వేస్తే మనకి ఇది బాగా గ్రైండ్ అవుతుంది పేస్ట్ లాగా. సో ఈ మసాలా పేస్ట్ని మీరు ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు ఇందులోనే మీరు ఆనియన్స్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా మసాలా, ఇందులో ఉప్పు, కారం, తగినంత ఉప్పు కారం కూడా వేసుకోవాలండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో ఈ మసాలాను అయితే మీరు ఈ విధంగా పెట్టుకోవాలి. టేస్ట్ అయితే ఈ మసాలా వంకాయ కర్రీ చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఒక వెజల్ తీసుకుని ఇందులో మనం తాలింపు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా మనం మసాలా పెట్టించుకున్నాం కదండి వంకాయలో, వీటిని యాడ్ చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కుక్ చేస్తే మనకి ఇవి బాగా తొందరగానే సాఫ్ట్గా ఉడుకుతాయండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత ఇందులో మీరు ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని దీన్ని బాగా మగ్గనివ్వాలి. వంకాయ కర్రీ అనేది మీకు కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని మీకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.